బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పెట్టిన ఒక్క ప్రెస్ మీట్ తోనే రేవంత్ రెడ్డి గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయన్నారు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కేతిరెడ్డి వాసుదేవరెడ్డి. రేవంత్ మాటలే కాదు ఆలోచనలు కూడా గతి తప్పాయన్నారు. సబ్జెక్టు లేక అరుపులు, విధానం లేక విషపు మాటలు మాట్లాడుతున్నారని విమర్శించారు. రేవంత్ స్థాయి ఏంటో ఆయన భాషే చెప్తుందని ఇక మారన్నారు. ఇక ప్రజలు అధికారం మార్చే సమయం దగ్గర పడుతుందన్నారు. నమస్తే. ఈ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మాటలు ఒకసారి గమనిస్తే ఈ గుండెల్లో ఏమన్నా భూకంపం వచ్చిందా? రైళ్లు పరిగెడుతున్నట్టు ఎందుకంత ఆతృతగా రేవంత్ రెడ్డి గారు? అసలు కేసీఆర్ గారు ప్రెస్ మీట్ లో నీ పేరే తీయలేదు కదా, ఎందుకంత కేసీఆర్ ని ఆడిపోసుకుంటున్నావు? ఎందుకంత తొందర, ఎందుకంత ఉలికిపాటు? కేసీఆర్ పని అయిపోయింది, గా ప్రశాంతత కోల్పోయినట్టు నీ యొక్క మాటలు తీరు చూస్తే తెలిసిపోతా ఉన్నది. ఇంత గత్తర మాటలే కాదు, నీ ఆలోచనలు కూడా అదుపు తప్పినాయి. వినాశకాలే విపరీత బుద్ధి అంటే ఇదేనేమో అనిపిస్తున్నది. సబ్జెక్టు లేక అరుపులు, విధానం లేక విషపు మాటలు, పరిపాలన చేయలేక చిల్లర భాష, చౌకబారు డ్రామాలు, ఇవేనా నీ రాజకీయ అర్హతలు? రాజకీయ విమర్శ చేయలేక చాతగాక మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి తల్లిని పట్టుకొని అంత దిగజారి మాట్లాడతావా? ఇంత దివాలకు రాజకీయం ఎందుకు రేవంత్ రెడ్డి గారు? దేనికి ఇది పరాకాష్ట? నీ ఫ్రస్ట్రేషన్ మాటల్లోనే బయటపడుతున్నది. అరుస్తూ కాదు రేవంత్ రెడ్డి, ఆలోచన ఆచరణతో నాయకత్వం నిరూపించుకోవాలి. ప్రజలు చూస్తున్నారు, చరిత్ర గమనిస్తున్నది. నీ స్థాయి ఏంటో, నీ చిల్లర భాష ఏందో నువ్వు మారవుగా, నీ మాటలు మారవు. అందుకే నిన్ను మార్చాలని ప్రజలు నిర్ణయించుకున్నారు. వెయిట్ అండ్ సీ.